హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ షాట్ 24 ఫ్రేమ్స్. ఈరోజు టాపిక్ ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమా కథ రిజెక్ట్ చేయడం వల్ల దర్శకుడు ఆ కథను వెబ్ సిరీస్గా మార్చి భారీ విజయం సాధించి గ్లోబల్గా సక్సెస్ అయ్యారు. ఇంతకీ ఏంటా వెబ్ సిరీస్? చిరంజీవి గారు ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆ డైరెక్టర్ ఎవరు? వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. వివరాల్లోకి వెళితే గ్లోబల్ సక్సెస్ అయిన ఈ వెబ్ సిరీస్ కథ ఏంటి? సత్య ఫేమ్ మనోజ్ బాజ్పేయి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్. ది ఫ్యామిలీ మ్యాన్ అనేది ఒక అద్భుతమైన భారతీయ వెబ్ సిరీస్. ఇది దేశభక్తితో కూడిన గూఢచారి థ్రిల్లర్ కథను ఒక మధ్యతరగతి వ్యక్తి కుటుంబ సమస్యలతో కలిపి చాలా చక్కగా చూపించారు. తాను గూఢచారి అనే విషయం తన కుటుంబానికి కూడా తెలియకుండా పడే తంటాలు సస్పెన్స్తో పాటు నవ్వుని కూడా పుట్టిస్తాయి. మనోజ్ బాజ్పేయి TASC అనే యాంటీ టెర్రర్ యూనిట్ సీక్రెట్ ఏజెంట్. తన ప్రమాదకరమైన ఉద్యోగాన్ని, భార్య ప్రియమణి మరియు పిల్లలతో ఉన్న రోజువారీ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి పడే తంటాలను ఈ సిరీస్ హైలైట్ చేస్తుంది. మనోజ్ బాజ్పేయి నటన అద్భుతం. డైరెక్టర్ రాజ్ అండ్ DK యాక్షన్ మరియు హాస్యాన్ని, కుటుంబ భావోద్వేగాలను సమానంగా బ్యాలెన్స్ చేసి ప్రేక్షకులను చాలా కనెక్ట్ అయ్యేలా చేశారు. నిజానికి ది ఫ్యామిలీ మ్యాన్ కథ మొదట వెబ్ సిరీస్గా కాకుండా తెలుగు సినిమా కోసం రాజ్ అండ్ DK తయారు చేశారు. వారు ఈ కథను మెగాస్టార్ చిరంజీవి గారికి వినిపించారు. చిరంజీవి గారు ఈ కథ విన్న తర్వాత ముఖ్యంగా 2 టీనేజ్ పిల్లల తండ్రి పోషించడానికి వెనకాడారట. ఖైదీ నెంబర్ 150 వంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత తన ఫ్యాన్స్ అలాంటి పాత్రను జీర్ణించుకోరని, ఇమేజ్కు సెట్ కాదేమోనని భావించారట. విక్టరీ వెంకటేష్ గారు ఈ కథకు కరెక్ట్ యాప్ట్ అని చెప్పారట. డైరెక్టర్లు పిల్లల పాత్ర తొలగిస్తామని చెప్పిన ఆయన ఒప్పుకోకపోవడంతో ఈ ప్రాజెక్టును సినిమాగా కార్యరూపం దాల్చలేదు. దాంతో రాజ్ అండ్ DK దీనిని వెబ్ సిరీస్గా మార్చి మనోజ్ బాజ్పేయితో తీశారు. చిరంజీవి గారు తిరస్కరించడం వలన ఈ కథలో ఫ్యామిలీ అంశం బలంగా నిలిచి మనోజ్ బాజ్పేయి వంటి సాధారణ నటుడు ఈ పాత్రకు ప్రాణం పోయడం జరిగింది. దీనితోనే ఈ సిరీస్ గ్లోబల్ సక్సెస్ అయింది. డైరెక్టర్ కమ్ రైటర్స్ రాజ్ అండ్ DK ఇరువురు మన తెలుగువారు అయ్యుండి ఇంటర్నేషనల్ రేంజ్ పేరు సాధించడం మనకి గౌరవం. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నవంబర్ 21న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయింది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. ఇదే కథ చిరంజీవి గారితో పడుంటే మెగా బ్లాక్ బస్టర్ అయ్యుండేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ షాట్ 24 ఫ్రేమ్స్. థ్యాంక్ యూ.